ఎట్లా చెప్పండి? ఇదే నువ్వు ఎక్కడికి వచ్చినాం మనము? ఇదేను మనం ఎక్కడికి వచ్చాము? 6 రోజులు బయట పని చేశాము. తండ్రి ఇంటికి 7వ రోజు మనం వచ్చాము. తండ్రి ఇంటికి వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలా? కీర్తన 17, 15 వచనం చదవండి. మనం ఎక్కడ ఉండాలంట? బయట ఉన్నా ఏడున్నా మన హృదయము ఎక్కడుందంట? మన హృదయంలో ఉంచిన దేవుడు ఆలయం అది. నేనైతే చెప్పమ్మా, చదువమ్మా. నేనైతే నీతి గలవాడినైతే నీ ముఖ దర్శనము నేను చూసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూపమును దర్శనము ఆశ తీర్చుకుందాను. ఇక్కడికి వస్తే ఆశ ఎట్ట తీర్చుకుంటామంట? నేనైతే దేవుని మందిరం ఒలువ చెట్టు వల్లే ఉంటాను. అదే 39:3 చదవండి కీర్తనలో. ఈయన మందిరంకి వచ్చిన వాళ్ళు అగ్ని మండాల. మంట పుట్టను. మనము వాక్యం ధ్యానించేటప్పుడు మందిరకు వచ్చి నీ కన్నీళ్ళు పెట్టి ఏడ్చేటప్పుడు నీ గుండెలో అగ్ని మండును. వాక్యము లేపుతుంది. నీ గుండెలో దేవుని ఆలయములో గుండె లేపుతూ అగ్ని ఉంటాడు. కానీ మనమేం చేస్తున్నామో? బయట ఎన్ని ఉన్నా కానీ ఆరాధన వచ్చినామా, చూసుకున్నామా, విన్నామా, పోయినామా అని అనకూడదు. ఈ మందిరం అనేది నీ హృదయము. దాంట్లో దేవుడు నీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 1 కొరింథీయుల 3:16-17 వచనమంటుంది. దేవుడు మీ మందిరం అంటున్నారు. కొంచెం చదవండి. 1 కొరింథీ 3:16-17. ఎరగరా? ఎవడైనానో పాలు చేసిన ఏడా? ఇప్పుడు దేవుని ఆలయం మనం పాడు చేయాలన్నా? దేవుడు ఆలయం మనం దేవుడు ఏలితట్టు మనం ఉండాలన్నా? సంఘానికి వచ్చేటప్పుడే కాదు, రేపు దేవుడు వచ్చేటప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఎత్తబడేదానికే మన హృదయములో మనము ఎట్లా ఉండాలంటే ఆయన రక్తత కడగబడిన వాళ్ళ మనము. 1 కొరింథీయులు 1:1-2 చదవండి. కొలితీలనున్న దేవుని సంగమునకు అనగా పరిశుద్ధ పరచని వారై ఉండటకు శుభమని చెప్పు అనేది రాయినది. మనం పరిశుద్ధులుగా ఆయన రక్తత ఉంటే ఆయన రాకడ వచ్చేటప్పుడు టక్కన మనం ఎత్తబడతాము. మనం పరిశుద్ధులో లేదనుకోండి, బయట మాత్రం మనము పరిశుద్ధులుగా అనుకోకూడదు. లోపల దేవుడు మనల్ని ఏం చేయాలంట? పరిశుద్ధులుగా ఉండాలి. మనం ఆయన వెళ్ళబెట్టి కొన్నాడు. 1 కొరింథీయుల 6:20 నిన్ను వెళ్ళబెట్టి కొన్నాను అమ్మా. 1 కొరింథీ 6:20. చెప్పండి. ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు? దేవుడు కొనుక్కున్నాడా? దాని మీద అధికారం ఉందా మనకు? ఆయనకి అధికారం ఉంది. ఆయన ఏం చెప్పాడు? నేను పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధిగానే ఉండండి, అప్పుడు నా రాకడలో మీరు ఎత్తబడతారన్నాడు. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుణ్ణి. ఎంతమంది పరిశుద్ధిగా ఉన్నారడా? పరిశుద్ధులుగా ఉన్నారు. చేయత నాలో ఏది లేదు, నా హృదయంలో ఏ పాపము లేదు.
అన్నవారు దేవునికి రాజ్యానికి పరిశుద్ధులుగా ఎత్తపడతారు. ఎందుకంటే వాక్యం అదే చెబుతున్నది. సరే, ఆయన మీరు చెప్పబడి ఉన్నది. ఎంతమంది చెప్పమ్మా? ఆ, 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 పరిశుద్ధుడై ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిచింది ఎవరు? పరిశుద్ధమైన పిలిచిన దేవుడు. కాబట్టి మనమేం చేస్తాను, కొంతమంది సంఘానికే రాకుండా కొట్టున్నారు. పిలవాలా? సంఘం అనేది అందరికీ తెలుసు కదా. ఒకసారి 2 సార్లు వచ్చి అమ్మ రండి సంఘానికి అని చెప్తారు. జాము మనము సంఘానికి చెప్పాలంటే పాస్టర్లు గారు కూడా ఏ దానికో ప్రార్థన చేస్తుంటారు. ఏ కష్టంలో ఎవరు వచ్చి కూర్చొని పెట్టి వాళ్ళకి ఏం చెప్తున్నాడో దాన్ని మనం గ్రహించుకోవాలా. సంఘానికి మేము వచ్చేలేదు, మేము రాము అంటే సంఘానికి రాకపోయేది మీ ఇష్టం. అది ఎందుకంటే సామెతలు గ్రంథం 5, 10, 11, 14 వచనాలు చదవండి. సంఘానికి రాకున్న వాడు జీవితం ఏమవుతుంది కడదినములో? సామెతలు 5, 10, 11, 12, 14 వచనాలు. 14 చదవండి. నీ ఆస్తి ఎంత ఉన్నా కానీ నువ్వు రాకుండా ఉండవచ్చు సంఘానికి. నాకేమైనా ఆస్తి ఉంది, సంఘానికి పోతే ఏముందిలే అనుకొని ఆ ఆస్తి ఎవరికి చేరుతుందంట? పరులకు పోయి చేరుతుంది నీ ఆస్తి. చదవండి. నీ కష్టాతీతము అన్నిలకు చేరును వెతుక్కో. అయ్యో ఏం తోసేసిండంట? ఉపదేశము తోసి వేసి తిని నా హృదయం గద్దింపినట్టు తొణికరించను. బోధకుడు మాట వినకపోతిని నా ఉపదేశములకు నా చెవికి లేదు. నేను ఏడమైనని చెప్పుకొనొచ్చు. ఇప్పుడు చూడండి, దేవుడు బోధకుడు అయ్యా చర్చికి రండి అయ్యా, చర్చికి రండి అయ్యా అని పిలుస్తున్నా అది తోసివేసి ఏమైందంట? బోధకుడికి చువ్వి నేను వినకపోతిని. నేనేమై ఉన్నాను? నా శరీరం ఏమైపోయినది? క్షీణించిపోయి ఉన్నది. నేను దోసివేసినానని. కొంతమంది అనుకుంటారు సంఘానికి వస్తేనే నీ ఆపదలు తొలగిపోయేది కూడా. ఈ సంఘానికి వస్తేనే నీ హృదయం ఇరిగిన నలిగిన హృదయంగా దేవుడు చేస్తాడు. ఎందుకంటే 34 కీర్తన గ్రంథం 18 వచనం చదవండి. ఇరిగిన నలిగిన హృదయమే దేవునికి ఇష్టబలులు. ఇక్కడికి వస్తే దేవుడు మీ హృదయమును ఆయన ఆసనుడు గద్దించును. చూడండమ్మా, ఎప్పుడు చెప్పండి, ఇరిగిన హృదయం దేవుడికి ఇష్టబలులా లేదా మన ఇష్టచారంగా నడిచేది ఇష్టబలులా? చెప్పండి. ఇరిగిన నలిగిన హృదయం దేవునికి ఇష్టబలులు. మనం ఎప్పుడు దేవుని సృజిస్తామో మన దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అదే 65 వచనం చదవండి. మనమంతా ఏడుకొచ్చి ఉన్నాం ఇప్పుడు. దేవుడు అందరి హృదయాలు ఎరుగుతుంటాడు. నా ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరంలో ధన్యుడు. ఇప్పుడు ఏర్పుకునేది ఎవరు నేర్చుకునేది? శరీరంలో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాయి దేవుడి దగ్గరికి. ఆయన హృదయములన్నీ పరిశోధన చేస్తున్నాడు. ఆ హృదయములో మీలో హృదయంలో ఏదన్నా పరిశుద్ధంగా కనబడితే దేవుడు ఇరిగిన నలిగిన హృదయంగా మారుస్తాడు. ఎందుకంటే కీర్తన 11వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఇప్పుడు అందరి దృష్టి దేవుడి దగ్గరే ఉంది. కళ్ళు దృష్టి. మీరు ఏ ఊరు ఏ దానికి వచ్చారా? యెహోవా ఉన్నది.
ఎవరిని చూస్తున్నట్ట? నరుళ్ళే కళ్ళలారా చూస్తున్నాడట. తన కన్ను దృష్టి చేత ఆయన వాళ్ళని పరిశీలించి చేస్తున్నది. మీ మనసులో ఏమున్నదో దేవుడికి తెలుసు. దేవుడు ఏ కార్యములను విడిచిపెట్టడు. ఇప్పుడు ఇన్ని రోజులు, ఇప్పుడు ఒక సాక్ష్యం చెప్పారు, నా గుండె ఆపరేషన్కి ఇన్ని రోజులు దేవుడు ఏ కార్యములు ఎప్పుడు చేయాలా, ఎప్పుడు దాన్ని నడిపించాలా, అప్పుడు దేవుడు ఎందుకని కష్టంలో నడుపు. ఇప్పుడు చెప్పండి, 107:13 వచ్చిన కీర్తన చదవండి. 107 కీర్తన 13 అధ్యాయం. కష్టకాలం యందు వాళ్ళు యెహోవాకు మొరపెట్టి వాళ్ళ ఆపదల నుండి వాళ్ళని విడిపించి చలించగాక మన మీదకి వస్తే ఏమనంటారా? ఏడ దాచుకుంటాడంట మనల్ని. 117 అధ్యాయం 9 వచనం చదవండి. మనం ఏడ ఉంటాడమంట? దావీదు అంటాడు, అయ్యా నీ రెక్కల నీడలో నన్ను దాచుకోయ్యా, నీ చతుర్థ బలం ఉంటే నన్ను కాపాడయ్యా, నీ రెక్కల నీడలను క్షేమంగా ఉంచయ్యా అని అంటున్నాడు దావీదు. కాపాడినట్టు నన్ను కాపాడము, కాపాడము, నా ప్రాణం శత్రువు చేత ఎక్కడ దాచుకోమని చెప్పాడు? మనం అంటున్నామా, అయ్యా నా కష్టాలు ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నీ రెక్కల నీడలు నన్ను దాచుకో, నన్ను దాచుకో, నా కుటుంబం దాచుకో, సంఘాన్ని దాచుకో. సంఘంలో వచ్చే ప్రతి ఒక్క బిడ్డలు ఎన్నో కష్టాలు, వేదలు, బాధలు, దుఃఖంతో, కన్నీటితో వస్తున్నారు. వాళ్ళు నువ్వు కాచుకోయ్యా. వాళ్ళ హృదయాలు ఎరిగిన దేవుడు, వాటిని కాచుకోయ్యా. మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం? ఇదేనా ఒక కబురు ప్రార్థన చేసిన వాళ్ళు చేతాలు ఎత్తండి. ఒక గడియ ప్రార్థన చేసిన వాళ్ళు మనం ఎత్తండి. చెప్న ఒక్కరు మాత్రం ఎత్తారు. ఒక గడియ ప్రార్థన ఇంతమంది వచ్చారు, ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. ఒకరు ప్రార్థన చేయకపోతే మీకు బదులు ఎట్టొస్తుంది? 50 కీర్తన 1 అధ్యాయం చదవండి. ఎక్కడి నుండి మొరి పెడితే మనకు పిలుపు అందద్ది. 57:1. హల్లెలూయా, స్తోత్రం. నన్ను కరుణించము దేవా, కరుణింపము. యాడికొచ్చి ఉన్నాడంట? మనము శరణకొచ్చి ఉన్నాం దేవుని సన్నిధిలో. నీ ఆపదలు తొలగిపోయే వరకు నీ రెక్కల నీడలు ఆశ్చర్యంగా శరణకొచ్చి ఉన్నాను. ఆయన రెక్కల కింద ఎప్పుడు మనిషి ఉంటాడో అప్పుడు ఆశీర్వాదమే. మనం ఏ దానికి భయపడపనిలా. మనుషులు పెట్టే నిందలకు భయపడకూడదు. ఎందుకంటే దాంట్లో కూడా 51:7 వచనం చదవండి. కొంతమంది భయపడిపోతున్నారు. యేసయ్య గ్రంథము 51:7 వచనం. మనుషులు పెట్టే నిందలకు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఎవరు తొందర పెట్టినా దేవుడు మీ పక్కనే ఉన్నాడు. నా మాట వినడి. ఆలకించడే. ఎవరికి పెట్టే నిందలకు భయపడకూడదంట. మనుషులకు పెట్టే నిందలకు భయపడకూడదు. ఎప్పుడు మనుషులు పెట్టే నిందలకు భయపడకూడదు. దేవుడు మన పక్కన ఉన్నాడా? ఉన్నాడు. చేయొద్దండి. రోమా 8:31 అంటుంది. ఏమంటుంది చూడండి. రోమా 8:31. దేవుడే మన పక్కన ఉండగా విరోధి ఎవడండి మనకు? ఈ భూమి మీద కానీ, ఆకాశం మీద, ఇక భూమి కింద అయినా కానీ ఎక్కడైనా దేవుడు మన పక్కన ఉంటే మనం భయపడిన అక్కడే లేదు. దేవుడు మనకున్నాడు తోడుగా. దేవుడు మన పక్షాన ఉండగా మనకు ఎవరో దేవుడు విశ్వాసము. మనము విశ్వాసంతో ఉండాలి. మనకేమున్నా ఏం లేకపోయినా మనం ఏ దాంట్లో విశ్వాసంగా ఉండాలట? హబక్కూకు 3:17, 18, 19 చదవండి. ఎట్టున్నాడో చూడండి. మనమైతే ఏదైనా లేకపోతే దిగులు, ఇంకా ఏదైనా కొంచెం కష్టం వచ్చే దిగులు, బాధ, వేద, దుఃఖ, కన్నీళ్ళు ఉంటాయి.
కానీ హబక్కూకు ఏమంటున్నాడు చూడండి, హబక్కూకు 3:17-19. నేను యెహోవా యందు ఆనందించుదును. దేవుని యందు నేను సంతోషించుదును. యెహోవాయే నాకు బలము, వేడి కళ్ళు వల్లే చేయను, నన్ను ఎక్కించును. ఇప్పుడు చెప్పండి, 17వ వచనము 18-19 చదవమ్మా. అది విడిచిపెట్టావు. అంజరపు చెట్టు పొయ్యకుండాను, ద్రాక్ష చెట్టు పల్లెప్పకపోయినాను, ఒలవ చెట్టునను కాపు చేయకుండాను, చేనులో పైరు పంట రాకపోయినాను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏమి లేకపోతే యెహోవా ఎందుకు ఆనందపడతాడంట హబక్కూకు? ఇదెక్క సాధ్యము? హబక్కూకు ఏమంటున్నాడు చూడండి, యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఏం లేకపోయినా పర్వాలేదు. ఆయన నన్ను ఏడెక్కిస్తాడంట. దేవుడు ఆయన పైకెక్కి నిన్ను నిలబెట్టి కాపాడే దేవుడు ఆయన. కాబట్టి మనము నమ్మకం పెద్దది. నీలో నివసించాక ఒక చోటు ఇవ్వండి దేవుడికి. మీ హృదయంలో దేవుడు నివసించాక ఒక చోటు ఇవ్వండి. మనలో ఎన్ని ఉన్నాయి తెలిసిన? క్రోధం, విరోధం, చోటు తప్పక ఎన్ని ఉన్నాయి? ఎఫెసీయులు 3:5 వచనం చదవండి. 3:5 వచనం చదవండి. హల్లెలూయా. ప్రవర్తలకు తెలుగుతో పడలేదు పూర్వకాలంలో ఉంటే. ఏమనగా అన్ని జనులు పాలవై ఉన్నాము. ఇప్పుడు అవయములతో పాలవై యేసు ప్రభులో మనం ఉన్నాం. మన అవయముల పోలిక ఉన్నప్పుడు పరలోక రాజ్యానికి మనం ఎట్లుంటామో ఎత్తబడేటట్టు ఉండాల. మన హృదయము పాపము నిండకూడదు. మన నోటి మాట ఎప్పుడో కానీ రాకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని మాట ఇంకొక మాట కూడా ఉన్నది. సామెతలు 8:6-7-8 వచనాలు చదవండి. మన నోట సత్యమైన మాటలే పలకవలెను, బయట అబద్ధం మాడిన చోటని నీ శరీర అవయములలో పాపము దోరును. చదువమ్మా. నా పెదవులు యథార్థంగా మాట్లాడుతున్నావు, నీతి గలవి లేదు, ఉన్నవి ఎట్లున్నాయంట మనకు. మన నోరు ఎట్లుండాలట? దేవుని దగ్గర మాటలకు మనకు వాక్యానికి బతికిచ్చేటట్టు ఉండాలా. ఇంకొక మాట కూడా ఉంది. 119 కీర్తన 11 వచనం చూడండి. వాక్యం హృదయములో ఉంచుకున్నవాడు ఏమంట? ఎవరు ఉంచుకుంటున్నారు ఈ వాక్యము? ఎవరు ఎదుట పాపం చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఎంతమంది ఉంచుకొని ఉన్నారు ఇప్పుడు దేవుని వాక్యము? నేను పాపం చేయకూడదు, దేవుని ఎదుట నేను వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను. ఎంతమంది వచ్చుకొని ఉన్నారు? వాక్యం ఎంతమంది ధ్యానిస్తున్నారు చెప్పండి? ఎవరు ఉంచుకొని ఉన్నారు? 45 కీర్తన గ్రంథము 7వ వచనంలో మనకేం తైలం అంట? ఆనంద తైలము మనకి అభిషేకిస్తాడంట. ఆ వాక్యం మన హృదయంలో ఉండగా పరిచయినప్పుడు ఆనంద తైలం. చదవండి కీర్తన 45 7వ వచనము.
నీతిని ప్రేమించి ఆ, 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 ఆనంద తైలముతో ఆ, 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 ఆ. సంతోష పెడుతుంది. ఈ తైలము మన మీద ఉంటే ఏ వాసన మనకు వస్తుంది? ఎప్పుడైనా వాసన చూసారా? దేవుని వాసన చూశారా? చూశారా అని అడిగినాను. ఎందుకన్నా చూశారన్నాను. వాక్యం మీద ఎవరు మీకు అంతగా దప్పిక కొనలే. మీరు 42 కీర్తన 1-2 అంటుంది, దిప్పు నీటి కొరకు ఆశపడిందంట. మనం ఏ దానికోసం ఆశపడాలా చెప్పండి అమ్మా? మనము ఏ దానికి ఆశపడాలా? దిప్పి నీటి కొరకు ఆశపడింది. మనం ప్రాణము అది సెమ్మరలేతోటి ఉండాలా మన ప్రాణము. అప్పుడు నీ హృదయం కుంగనీయదు. చదవమ్మా, 1-2 చదవండి. ఆశపడినట్లు దేవా, ఎవరి కోసం ఆశపడుతుంది? మనం చెప్తున్న మాట, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. అనుకున్నది. ఎప్పుడు వెతుకుతునో, ఎప్పుడు కనబడతారు? వారానికి ఒక కిత పిలిస్తే రారు. ఎప్పుడు వెతుకుతారు మీరు? ఎప్పుడు వాక్యం వెతుకుతారో, దేవుని మందిరికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మనం పొలంలోని చెట్టుగా ఉండకూడదు. ఒకసారి చిన్న మాట బదులు రేపు మీరే చెప్పాలా. యేసయ్య గ్రంథం 5:2-7 వచనాలు చదవండి. యేసయ్య 5:2-7 వచనాలు చదవండి. ఆయన మంచి ద్రాక్షముల చెట్టు మనల్ని నాటాడా? ఒక్కటి చదవండి బాగా విశాలంగా. ఉండమ్మా. ఇప్పుడు శ్రేష్టమైన ద్రాక్షవల్లి చెట్టును తెచ్చి బాగా తవ్వి దాంట్లో ఉన్న బట్టిని ఏమి చెడులనే తీసేసి గుజ్జు చేసేసి దాన్ని నాటాడు నిన్ను. ఇప్పుడు ఆ నాటిన తర్వాత నువ్వు ఎట్టుంటావో దేవునికి చదువుమా. దాని మధ్యను గురుజు వేసి ఫలింపవలనని. ఇప్పుడు ఉండమ్మా, అమ్మ అన్న పండ్లు ఎదురు చూస్తున్నది ఎవరు? యేసు ప్రభు. ఇప్పుడు నిన్ను ఈడ నాటాడు. ఈ నాటిన తర్వాత నువ్వు ఫలముగా వచ్చేదానికి ఎదురు చూస్తున్నాడు. ఎట్ట కాస్తావు? టిప్పుగన్నా కారుగన్నా? చదవండి. ఇప్పుడు ఉండమ్మా, నువ్వెందుకు కార్యదర్శులుగా కాసినావు? నిన్ను మంచి చెట్టు తీసుకొచ్చి యేసు ప్రభు బాగా గుంత వేవే, దాంట్లో ఏ పురుగు గిరుగు నాశనం ఆ చెట్టుకి తగలకూడదు, అది ఫలింపగాల నూరంతాలని చెప్పి నిన్ను వేసి నేను కాపలు కాస్తుంటే నువ్వేం చేసినావు? కార్యదర్శులు. దేవుడు కార్యదర్శులు కాయమని చెప్పినాడా? చెప్పమ్మా. దానికి నువ్వు లెక్క చెప్పాలా. కానీ అండి చదువుకోనండి. సంఘానికి కూడా మీరు కార్యదర్శులు ఉంటారేమో, జాగ్రత్త. యూదా వాళ్ళారా న్యాయం తీర్చండి. ఇప్పుడు న్యాయం తీర్చేది ఎవరమ్మా? మీరు తీర్చారా? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు అడుగుతున్నా, నాకు న్యాయం తీర్చి. ఇప్పుడు యూదా వాళ్ళారా, ఇస్రాయేల్ దేశులారా, నాకు న్యాయం చెప్పండి. ఇప్పుడు నేను మంచి ఫలం ఫలిస్తారని నేను అనుకుంటే మీరు చేదు కార్యదర్శులుగా ఫలిస్తారు. సంఘానికి వచ్చి 7 సంగతులు ఇవ్వాలమే ఉంటారు. 7 రోజులు బయట మీరు ఎట్టుంటారు? బయట మాత్రం తీపుకుంటారు, సంఘానికి మాత్రం చేతుకుంటున్నారు. ఎట్లా అది? రేపు లెక్క చెప్పాలమ్మా. ఇప్పుడు లెక్క అడుగుతున్నాడు. చదువమ్మా.
ఆ, ఆ, ఆ. చూడు, ద్రాక్ష చెట్ల కాయనని నేను కనిపెట్టాను, కానీ అది ఇట్లా కారదాసకాయలు నేను ఎదురు చూశానా? చెప్పండి అమ్మా. లెక్క చెప్పే సమయం వచ్చినప్పుడు అప్పుడు లెక్క చెప్పాలా. నేను బయట ఉన్న కన్నా లోపల ఉన్న తప్పి నీటి కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. దేవా, హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. మత్తయి 5:8 అంటుంది. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తాడు. దోమ మా దగ్గర రాకూడదు. దేవుని ఉండి, దేవుళ్ళ ఉండి దేవునితో నడిచి, యోహాను సువార్త 20వ అధ్యాయం 24, 25 వచనంలో ఒక దోమ ఏమంటున్నాడు చూడండి. కూడా ఉండి నేను చెయ్యి పెట్టందే నేను నమ్మను. యేసు చేతిలో చూసి నమ్మేవాడి కన్నా చూడకుండా నమ్మేవాడు ధన్యుడంట. హల్లెలూయా. చదవండి అమ్మా. అయిపోయిందా? మీ చదువు అయిపోయిందా? ఏం 12కి అయిపోయిందా? హల్లెలూయా. వాక్యము సంజీవిత సమానము, నీ ప్రాణంలో బతికించును. హల్లెలూయా. ఏం చెప్పాను ఇప్పుడు? యోహాను సువార్త 20వ అధ్యాయము 24, 25 వచనం చదవండి. తగిన శిశువులు చెప్పినా కానీ నమ్మలే, కూడా ఉన్న శిశువులు. అని చెప్పాను. యేసు ప్రభు వస్తానే లోపలికి ఏమన్నాడు? మీకు సమాధానం కలుగునుగాక, దోమ నీకు విరోధం కలుగునుగాక అని చెప్పాడా? మీకు అందరికీ సమాధానం కలుగునుగాక, దేవుడు చెప్పిన మాట. అప్పుడు ఏమన్నాడు దోమని? దోమ, నా చేతిలో చేయి పెట్టి చూడుము. ఆమేన్. తిరిగా ధాన్యుడు. ఎంతమంది నమ్ముతారు? మధ్య బయటికి పోయినా నమ్ముతారా? దోమ నమ్మితే నమ్ముతారా? రేపు రేక్కడ వచ్చేటప్పుడు మనం ఎత్తబడాలంటే ఎట్టమ్మా? మన కుటుంబంలో చిక్కులు, దేవా నా కొరకు ప్రార్థన చేయండి. కష్టకాలం యువక మరిపెట్టు, ఆయన నిన్ను విడిపించును. 107వ కీర్తన 19:20 చదవండి. నువ్వు మరిపెడితే నీ విడిపించేది దేవుడు. నీ నోటి మాట నువ్వు శుద్ధంగా, నీ నోటి మాట కరెక్ట్గా పెట్టుకో. దేవుడు నాకు సాయం చేస్తాడు, నన్ను విడిపిస్తాడు, ఆ కట్టుల నుండి తప్పించి నా ఇంటికి నా భర్తను నడిపిస్తాడు. విడిపించను. మన వాక్యను బట్టి ఆయన బాగు చేసను. ఉండమ్మా, అప్పుడు ఏ వ్యాధి ఉన్నా సరే ఆయన నిన్ను వార్త పంపి నిన్ను స్వస్థపడతాడంట. మనమేం చేస్తున్నామో, పండు నాటినా కానీ నువ్వు నాటకపోయినా సరే తండ్రి, నేను చెట్టుకునే ఉంటాను, నేను పలించను. దేవుడు ఒక మాట అన్నాడు. లూకా 13వ అధ్యాయం 6, 9 వచనాలు చదవండి. లూకా 13, 6 నుండి 9 వచనాలు. మరి ఆయన ఉపమానము చెప్పెను. బాగా తోటలో నాటపడేను. ఇప్పుడు యేసు ప్రభు వస్తూ ఉన్నాడు, పోతున్నాడు. ఇప్పుడు సంఘంలో నీ కాడ ఏం లేదు, దేవుళ్ళో లేవు, ఏడలేవు, బయట ఇన్ఛార్జీలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు సంఘంలో ఉన్నావని ఎట్టా దేవుడు లెక్కెత్తుకుంటాడు? 24 రోజులు ఒక దినానికి
మనము అబ్బా అంటే 3 దినాలు ఇస్తున్నాం, 3 అవర్లు ఇస్తున్నాం. 21 రోజు ఎవరి దగ్గర ఉంటున్నాము? 21 రోజు బయటికి పోతానే ఎవరి దగ్గర ఉంటున్నాం మనము? లోకంలో ఉన్నారా? 21 రోజు లోకంలో ఉన్నారా? సాతాను లోకంలో ఉన్నారా? సినిమాలు చూస్తూ, మాటలు మాట్లాడుతూ, మొబైల్ చూస్తూ అన్ని సినిమాలలోనే గడిచిపోయాయి 21 రోజు. మరి ఫలించబట్టి ఏం ఫలిస్తారు? చెప్పాం, ఫలించబట్టి ఏం ఫలిస్తారు? చదువమ్మా. ఆవలింపకూడదు, ఆకలి అవుతుంది అందరికీ. ఇదిగో ఏమి దొరకలేదు, ఏమి దొరకలేదు. ఆ తర్వాత కిందకి రండి. ఎవరు నరికేయమన్నాడు? ఎవరు నరికేయమన్నాడు? అబ్బా, దీన్ని నరికేయమన్నాడు. ఏ దాన్ని? వారు 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 అంజురపు చెట్టును ఫలింపలేకపోయిన దాన్ని నరికి వేయి మాలి అన్నాడు. మాలి ఏం చెప్పాడు? బోధకుడు ఏం చెప్పాడు? హల్లెలూయా. నెక్స్ట్, అయ్యా దాని చుట్టూ తవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరం కూడా ఉండనీయము. లేలేడలా ఇప్పుడు చెప్పు. ఆపత్తులో బోధకుడు కష్టాలు బాధలు అన్నీ చెప్పమ్మా, ఇట్టుండండి ఇట్టుండండి, ఆయన రాకడికి మనం పరిస్థితులుగా ఉండాలని ఆయన చెబితే నువ్వు ఫలించకపోతే అదే మాదిరిగా ఒకే నడుతుంటే ఏం చేయాలా? ఒకే నడతలో ఉంటాయి, ప్రయోజనం ఏముంది? దేవుడు ఫలించేదానికే మన పరలోక రాజ్యానికి పోయేది. ఫలించకపోతే ఎట్టుపోతాము? పేతురు దేవుణ్ణి ఎరక్కన ముందు ఒక మాట, లూకా సువార్త 5వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. అప్పుడు దేవుణ్ణి నమ్ముకోలే పేతురు సంతోషంగా పడవ నిండుగా చేపలు నింపి దేవుడు ఆశ్రయించాడు. సీమోను, రాత్రంతియు ప్రయాస పడితేనే కానీ అయినను. ఎవరు మాట చెప్పనమ్మా? ఇప్పుడు ఇక్కడేనండి. పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఏమీ దొరకలే. కానీ ప్రభు వస్తాను ఒక మాట చెప్పాడు, రాండి పోదామని. అయ్యా నా ఏలినవాడా, రాత్రి అంతా నేను శ్రమ పడి తినే కానీ ఒక్క చేపలు కూడా పడలేదు. కానీ ఇక్కడ ఉన్నమాట, కానీ నీ మాట చొప్పున నేను వచ్చుదును అని. ఆ మాట మీ కాడ ఉందా? ఈ రోజు నుండి నీ మాట చొప్పున నేను బయట ఉన్న నా తండ్రి సాతాన కిరులుంటి నేను ఆ హృదయంలోకి రాకుండా వాటిని దూరబట్టి పరిశుద్ధమైన స్థలంలో నేను నివసించాక నా హృదయం చోటిస్తున్నాను. రా తండ్రి నా హృదయంలోకి మీరు పిలుస్తారా? చదవనమ్మా. లేపి సీమోను మందిరంలో అందరినీ పిలిచాడు, రాండి నాకు సాయం చేయండి అని. ఒక్క పడవ కోసం 4 పడవలు నింపారు. అప్పుడు పేతురు యేసు పక్క చూసి, తండ్రి మేము పాపిలము, మమ్మల్ని విడిచి నువ్వు పో అన్నప్పుడు, మిమ్మల్ని విడిచి పోను, కానీ మిమ్మల్ని మనుషులు పట్టే వాళ్ళుగా నేను చేస్తాను అన్నాడు. ఇప్పుడు మనుషులు పట్టే వాళ్ళుగా మనం ఉన్నామా, లేకపోతే సాతాను పట్టే వాళ్ళుగా ఉన్నామా? చెప్పండి. మన హృదయం ముక్కాల భాగం ఇప్పటికే సాతానికి అడమానం పెట్టి ఉన్నాము. ఈ కాల భాగమే చెట్టుకు వస్తుండేది పేరుకు. అయ్యగారు అడుగుతారు, ఏలమ్మా రాలేదు అని. అయ్యగారు అడుగుతారని, దేవుడు అడుగుడు. అయ్యగారు మాటికి విలువిస్తున్నాము. దేవుడు ఏమంటాడు? లెక్క నాకడ ఉంది. ఎక్కడ? నువ్వు కిందకి పోవాలన్నా పైకి పోవాల్సింది లెక్క నాకడ ఉంది అని దేవుడి కాడ ఉంది. మనమేం చేస్తున్నాము? సూచిస్తున్నట్టుగా
మనము ఎరగక ఉన్నట్టున్నాము. యోహాను సువార్త 5:36 చదవండి. ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడు? హల్లెలూయా. అందరు నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వార్త ఇట్లా నేను అమ్మా 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 అమ్మ 6వ అధ్యాయము 36వ వచనం. మీరు నన్ను చూసి విసిపి ఉన్నారని నీతో చెప్తేనే ఎన్నటికి నీ తోచివేయను, కానీ నమ్మే నమ్మడుగా. అదే యోహాను 5:42 చదవండి. మరొక మాట అన్నాడు ప్రభు, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, నన్ను గ్రహింపరు. ఎవరు అంగీకరిస్తారు? దేవుడి దగ్గరికి అంగీకరిస్తారు. రాని వాడిని మీరు చూసి కూడా దేవుని ప్రేమ మీలో లేకుండా పోతుంది. దేవుని వాక్యం మిమ్మల్ని బ్రతికేస్తుందమ్మా. దేవుని వాక్యము మిమ్మల్ని బతికేస్తుంది. 119 కీర్తన 50 అధ్యాయం అంటుంది. దేవుని వాక్యం అంటుంది, యెహోవా నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, అది శ్రమల్లో నెమ్మది కలిగి చేయుచున్నది. ఆ వాక్యం మిమ్మల్ని హృదయంలో నెమ్మది కలిగి చేయుచున్నది. కానీ దేవునికి ఇప్పటికైనా మీరు చోటిస్తారా? 50 యేశాయ గ్రంథము 15వ వచనంలో ఒక్క చోటి అండి, నేను మీ హృదయంలో నేను ఉంటాను అంటున్నాడు. ఎవరు? మీ హృదయంలో నేను ఉండేదానికి ఒక చోటు ఇవ్వండి నాకు అంటున్నాడు. చదవండి అమ్మా. యేశాయ 57:15 వచనము. పెట్టు 7:15. ఇలాగ సెలవిచ్చుతున్నాడు. వినయమ గల హృదయంలో నేను, ఆయన వినమే గల హృదయం అంట. అది అట్ట హృదయంలో దేవుడు ఉంటాడని అంటున్నాడు. మరి ఉన్నదా? ఉన్నదమ్మా హృదయమా? దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడు గొప్ప కార్యం జరుగుతుంది కాక. ఆయన రక్తత కడగబడిన వారు పరిస్థితులు పరలోక రాజ్యానికి పోయేదానికి సిద్ధపడండి. ఇప్పుడు దేవుని వాక్యం మీకు బోధించిన ఆ బోధన మీకు వినబడి ఆశీర్వాదంగా ఉండగాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు మీదే